హలో అండి. కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసే వాళ్ళు చేసే ఒకే ఒక మిస్టేక్ వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. చాలా మిస్టేక్స్ అయితే అవుతాయి. ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాత్ అయితే ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బొద్దు పార్ట్ ఉంటుంది చూడండి, ఇట్లా టైట్ ఉన్న పార్ట్ని బొద్దు పార్ట్ అంటే ఇది వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ కింద పోగులు ఉన్నాయి కదా, దానికోసం. అదే విధంగా ఇక్కడ పావించి డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ కింద హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ స్టిచ్ చేసినప్పుడు పావించి అనేది లోపలికి పోతుంది, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి నాకు కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్ కొలతలు అయితే కావాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే కావాలి. అప్పుడు నేను ఏ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం కట్ చేసుకోవాల్సింది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఈ బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం ఉంది కదా, భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అనేది స్టిచ్ చేసినాం చూడండి, ఈ డాట్ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి. మీరు క్రాస్లో తీసుకోవద్దు, స్ట్రైట్గా తీసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే ఇక్కడ పైన లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఒక మార్కింగ్ తీసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఇది ఎందుకు తీసుకోవాలి, ఇది వచ్చేసి మనము వెనకాల పార్ట్ ముందు పార్ట్ కలిసి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది, అందుకోసం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టుకోండి. ఇక్కడ సైడ్ జాయిన్ చేసినాం కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. దీన్ని కరెక్ట్గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. చూడండి, ఇట్లా మధ్యలకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ వెనకాల డాట్ అనేది స్టిచ్ చేసినాం కదా, ఈ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు లోపలికి 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ అయితే పోతుంది. ఒక సైడ్ హాఫ్ అంటే 1 ఇంచ్, అందుకే ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం. ఇది మనం తీసుకున్న రెండో కొలత. నెక్స్ట్ ఇదే విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా పట్టుకోండి. ఈ పై లైన్ దగ్గర నుండి ఈ మిడిల్లో ఇది ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి గల్ల కొలత. ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కాకుండా దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ చంక భాగంలో ఏం చేయాలి, ఈ బ్లౌజ్ యొక్క చంక భాగం పొడుగు ఎంత ఉంది అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన దగ్గరికి తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసుకోండి. ఇది ఎంత పొడుగు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో ఎక్కడ కుట్టు అనేది ఉందో ఇక్కడ వరకు తీసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు అనేవి జాయిన్ చేసినప్పుడు చేతులు అనేది ఈ పట్టికి జాయిన్ చేసినప్పుడు లోపలికి 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, అందుకోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ పోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి, ఇది వచ్చేసి మన చెస్ట్ కొలత, దీన్ని ఏమంటాం నడుము కొలత. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ మనం ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తాం, అవునా? కానీ ఇది రాంగ్ ప్రాసెస్. మీరు చేసే మిస్టేక్ ఇక్కడే. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఎందుకు మిస్టేక్ అని చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ఇంకొక కొలత తీసుకోవాలి. అదేం కొలత, చెస్ట్ కొలత. మరి ఏ విధంగా తీసుకోవాలి అని అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడు హుక్స్ సైడ్ కానీ లేదంటే కాజా సైడ్ కానీ ఎటు సైడ్ అయినా పర్వాలేదు. హుక్స్ సైడ్ అనుకోండి ఇక్కడ స్టార్టింగ్ వరకు పట్టుకోవాలి, లేదు కాజా సైడ్ అనుకోండి ఇక్కడ కాజా స్టిచ్ చేసినాం చూడండి ఇక్కడ వరకు మాత్రమే పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు ఫ్రీ హ్యాండ్స్ అనేవి కంఫర్టబుల్గా ఉన్నాయి కాబట్టి నేను హుక్స్ సైడ్ తీసుకుంటాను. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి ఈ చేతులు జాయింట్ చేసిన దగ్గర మీకు కింద కుట్టులాగా కనబడుతుంది కదా, ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టుకోవాలి. స్ట్రైట్గా పట్టుకొని ఏం చేయాలి అంటే కొంచెం ఇట్లా లాగినట్టుగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇక్కడ ఈ కుట్టు అనేది కనబడుతుంది కదా, ఈ కుట్టు అనేది ఈ మూల మీద ఉంచేసి ఈ పొడుగు ఉంది కదా ఇట్లా స్ట్రైట్గా పట్టి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా లాగి పట్టి తీసుకుంటే ఎక్కడి వరకు వచ్చింది కొలత అనేది ఇక్కడి వరకు వచ్చింది. అట్లనే బాగా లాగి పెట్టకండి. సో ఇప్పుడు ఇది ఏం కొలత అంటే మన చెస్ట్ కొలత. ఇప్పుడు నేను ఏం చెప్పినాను, ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేస్తే అది రాంగ్ అని చెప్పినాను. ఇలా క్రాస్లో మార్కింగ్ చేస్తే సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి క్రాస్కి వచ్చింది కదా, ఇప్పుడు ఇది కరెక్టేనా, అసలు ఏది కరెక్ట్ అనే కదా మీ డౌట్. ఇప్పుడు నేను ఏదైతే మార్కింగ్ చేస్తున్నానో చూడండి, ఈ దీంతో మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి మనకి కరెక్ట్, ఇది వచ్చేసి మనకి రాంగ్. ఎందుకోసము అంటే ఇక్కడ మనం నడుము కొలతను తీసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం, స్ట్రైట్గా తీసుకున్నాం. కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నడుము అనేది తక్కువ ఉంటుంది, చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చెస్ట్ అనేది మనం మార్కింగ్ చేయకుండా కట్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకున్నాం, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా మార్జిన్ ఏంటి ఇక్కడ వరకు తీసుకుంటాం.
కుట్టేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు, చెస్ట్ పార్ట్ అనేది సరిపోదు, మొత్తం టైట్గా గుంజి పట్టినట్టుగా అయితే వస్తుంది. అందుకే కొలత బ్లౌజ్తోని బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ కొలత అనేది తీసుకోవాలి. రైట్, ఇప్పుడైతే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇదైతే నేను మీకు ఏదైతే పాయింట్ చెప్దాం అనుకున్నానో ఆ పాయింట్ కోసం. అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్లో ఏమేమి టిప్స్ పాటించాలి అనేది నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడి వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఈ లైన్కి 1.5 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోవాలి. ఈ రైట్ లైన్ ఉంది కదా, దీనికి 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి కదా. ఏ విధంగా తీసుకోవాలి అంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. సో కొత్తగా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కొలత బ్లౌజ్తోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని వెనకాలకి మలిచేసి ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను, చూడండి. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ అయితే ముందుకు వస్తాయి, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా లోపలికి మలిచేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ స్ట్రైట్గా పట్టుకోండి. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, ఇక్కడ పైన భుజం ఉంది కదా, ఈ భుజం దగ్గర ఇక్కడ స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకొని మనం ఇది దీని పక్క నుండి ఎంత ఉందో అంత రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో కొలత బ్లౌజ్తోని బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కొలతలు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకుంటే సరిపోతుంది. కొలతలు కనుక కరెక్ట్గా ఉండి మొత్తం దానంతే మార్జిన్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేసినాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకున్నాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ కదా, ఇక్కడ భుజం అనేది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా, ఇక్కడ వరకు హ్యాండ్స్ జాయింట్ చేసినాం కదా భుజం, దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్కు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ అనేది సైడ్కి తీసుకోవాలి అంటే సేమ్ ప్రాసెస్. ఈ పార్ట్కి ఇక్కడ వెనకాల ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి డౌన్ చేసుకోండి. అదే విధంగా ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కోసం. మరి చంక ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ అంటాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా 1.5 ఇంచ్ ఉండే విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఇలా మార్కింగ్ రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి. నా దగ్గర ఈ స్కేల్ లేదు ఆ స్కేల్ లేదని అస్సలు అనుకోవద్దు, నార్మల్గా కట్ చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క చంక కొలత. ఇప్పుడు మనం ఇది కూడా చంక కొలత కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ చెక్ చేయొద్దు, వెనకాల సైడ్ మాత్రమే చెక్ చేసుకోండి. ఇక్కడ పట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్గా పట్టుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ కుట్టు అనేది కనబడుతుంది కదా, ఈ కుట్టు అనేది కనబడే దగ్గర మనకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో కరెక్ట్గానే ఉంది, చంక భాగం అనేది కరెక్ట్గా ఉంది. మరి నెక్ సైడ్ ఏమైనా చేంజెస్ చెయ్యాలా అంటే నెక్ ఏంటి, మనం ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ తీసేసుకున్నాం అవునా. కానీ మనం ఏం చేయాలి, కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపల సైడు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచు లోపల సైడ్ మార్కింగ్ పెట్టుకోవాలి అంటే కుట్టేటప్పుడు ఎక్స్ట్రా జరుగుతుంది కదా, అందుకోసం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఈ డాటెడ్ లైన్స్ వరకు కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కొలత బ్లౌజ్లో లేనిది ఏంటి అంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారవు. నెక్స్ట్ ఇక్కడ కింద డాట్ అనేది స్టిచ్ చేయాలి కదా, ఈ పార్ట్ కరెక్ట్గా మధ్యలోకి మలవండి. మధ్యలోకి మలిస్తే ఎక్కడి వరకు వస్తుంది, ఈ పార్ట్ వరకు వస్తుంది. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు గల్లా సైడ్ జరగండి. కరెక్ట్ మిడిల్ పాయింట్ నుండి గల్లా సైడ్ ఒక 1/2 ఇంచు జరిగి దీనికి స్ట్రైట్గా కింద డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి, ఒక 3-3.5 ఇంచుల పొడుగు తీసేసుకొని ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది కుట్టుకోవాలి. ఖచ్చితంగా 1/2 ఇంచు ఉండాలి వెనకాల భాగంలో ఒక సైడ్కి, లేదు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది. లేవకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసుకోండి. అదే విధంగా కొలత బ్లౌజ్లో లేనిది ఇంకోటి ఏంటి అంటే ఈ ప్లేస్లో ఇక్కడ మనకి ముడతలు రాకుండా రావాలి అనుకుంటే ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచు, ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా క్రాస్లో కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడికి వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదైతే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనము వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం అవునా, ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి, ఈ ఇంకో సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 లేయర్లు ఉంది అవునా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇక చూడండి, నేను హ్యాండ్స్ కోసం ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను కదా, ఇక్కడ చేసేటప్పుడు నేనైతే ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను, ఇక్కడ వరకు ఫోల్డ్ చేయలేదు, ఓన్లీ మిడిల్ వరకు ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేసినాను.
ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినానని హ్యాండ్స్ మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు మనకి హ్యాండ్ యొక్క పొడవు కావాలి. ఎప్పుడు కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా వెనకాల పార్ట్ సైడే మనం చెక్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ సైడ్ కొలతలు అనేది తీసుకోవద్దు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ పొడుగు కావాలి కదా. హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా, భుజంకి స్ట్రైట్ గా పట్టుకొని హ్యాండ్ యొక్క పొడుగు తీసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ కొలత ఏంటి, ఇట్లా ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ పార్ట్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు. ఇది మనం తీసుకున్న రెండో కొలత. నెక్స్ట్ ఇప్పుడు ఈ చంక యొక్క కింది భాగంలో ఈ పొడుగు ఉంది కదా, ఈ పొడుగు ఎట్లా తీసుకోవాలి అనేది కూడా కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇక్కడ నుండి స్ట్రైట్ గా పట్టుకోండి, ఈ డాట్ కి స్ట్రైట్ గా పట్టుకోండి. స్ట్రైట్ గా పట్టుకుంటే ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఓకే, ఇప్పుడు పొడుగు లైన్ పైన ఒక లైన్ తీసుకుంటున్నా. అదే విధంగా ఈ డాట్ ఉంది కదా, ఈ లైన్ పైన కూడా మనం ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి చూడండి, ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా తీసుకున్నాం కదా, ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంటే దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పట్టుకోండి, ఇదే ప్లేస్ లో పట్టుకొని దీనికి ఇట్లా స్ట్రైట్ గా పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రాస్ అయితే ఉంటుంది, ఇలా స్ట్రైట్ గా తీసుకోవాలి. స్ట్రైట్ గా తీసుకొని ఈ లైన్ పైన మార్కింగ్ పెట్టేసుకోండి. స్ట్రైట్ గా ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఈ పాయింట్ వరకు ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఓకేనా, ఇప్పుడు ఇది క్రాస్ అనేది ఏ విధంగా తీసుకోవాలో తెలిసింది కదా. నెక్స్ట్ సైడ్కి ఏం తీసుకోవాలి, ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా తీసుకోవాలి అంటే ఈ పాయింట్ దగ్గర ఒక 1.5 ఇట్లా 2 ఇంచులు ఉంటుంది చూడండి, ఈ 2 ఇంచుల వరకు ఇట్లా స్ట్రైట్ గా తీసుకోండి. తీసుకొని డౌన్ చేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్. కానీ ఇంత మంచిగా కట్ చేసుకున్నా కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్కడ చంక భాగంలో, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసుకోవాలి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ 2 ఇంచులు అని చెప్పినాను చూడండి, ఈ 2 ఇంచుల వరకు ఏం కట్ చేయకుండా ఈ మిడిల్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ మిడిల్ ప్లేస్లో కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఏం కట్ చేయదు, కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే ఈ విధంగా కట్ చేసుకుంటే ఇది. ఇప్పుడు ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ లైన్ ఉంది చూడండి, ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రా కట్ చేసింది ఎటు సైడ్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్ సైడ్. ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేయండి ఎక్కడ ఉండాలి, వెనకాల భాగం సైడ్. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పినాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి జాయింట్స్ అనేవి పడతాయి. మనకి జాయింట్స్ అనేవి 4 సైడ్ల జాయింట్స్ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ 4 దిక్కులు, లైనింగ్ 4 దిక్కులు, కుట్టేసరికి ఏంటి టైం వేస్ట్, అదేవిధంగా ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, కేవలం ఈ రెండింటికి అటాచ్ పడుతుంది, ఈ రెండింటికి అటాచ్ అనేది పడదు. అందుకోసమే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది స్పీడ్గా అవుతుంది, అదేవిధంగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అందుకోసమే ఈ విధంగా తీసుకున్నాం. వెనకాల భాగం హ్యాండ్స్. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇది చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను పేపర్ పైన అయితే కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కోసం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అవునా, దీన్ని ఇలా తిప్పడం వల్ల ఇది ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసి ఆటోమేటిక్గా ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేకుండా క్రాస్ కట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఉండాలి. ఇలా క్రాస్లు ఉందనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇప్పుడు కొంచెం ఇదైతే హెవీ పెద్ద సైజ్ బ్లౌజే కదా, కొంచెం కేర్ఫుల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టడం వల్ల ఏంటి, ఇక్కడ కట్ అవుతుంది ఇక్కడ అవునా, కొంచెం పైకి జరపండి, కొంచెం కిందికి జరపండి. ఈ విధంగా పైకి కిందికి జరుపుకుంటూ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ సరిపోలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మనకి ఎక్కడ జాయింట్స్ పడతాయో అక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి ప్లేస్ లేదనుకోండి, ఇట్లా పెట్టేసినప్పుడు ఇక్కడ కట్ అవుతుంది కదా, ఇక్కడ జాయింట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, మళ్ళీ ఇది 80 సెంటీమీటర్స్ క్లాత్ అయినప్పుడు సరిపోదు. అట్లాంటప్పుడు ఏంటి అంటే, మనకి ఎక్కడ అటాచ్ పడకుండా ట్రై చేయండి. లేదు ఇంకేం ప్రాబ్లం అంటే ఇంకేం చేయలేము అనుకుంటే తప్పకుండా అటాచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నాకైతే సెట్ అయింది అవునా. ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో అడ్జస్ట్ అయింది. ఇక్కడ చూడండి కార్నర్లో ఉంది, ఇటు కొంచెం ఇట్లా సైడ్ కట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం నేను ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసినాను చూడండి.
ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసుకోండి. సో గీతలు లేకుండా కట్ చేసి చూపియండి అక్క అంటే కష్టం. ఓకే, నేను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఏమనుకోకండి నేను ఇట్లా అంటున్నాను, కాకపోతే కొంచెం కష్టం ఇబ్బంది అవుతుంది, అందుకోసమే గీతలు అనేవి తప్పకుండా ఉంటాయి బ్లౌజ్ కటింగ్లో. ఇప్పుడు ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో దానికోసం అయితే ఎడ్ సైడ్ అయినా తీసుకోవచ్చు, హుక్స్ సైడ్ తీసుకోండి, కాజా సైడ్ తీసుకోండి, ఎడ్ సైడ్ తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా తీసేసుకొని రౌండ్ ఉండాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కాజా పట్టి అనుకోండి, హుక్స్ పట్టి అనుకోండి, ఈ స్టార్టింగ్ వరకు తీసుకోవాలి. కాజా పట్టి అయితే కాజా స్టిచ్ చేసిన వరకు మాత్రమే తీసుకోవాలి, ఏ కొలతలైనా కూడా. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఇట్లా చూడండి, ఇక్కడ ఏందో కుట్టులాగా కనబడుతుంది కదా, ఇదేంటి అంటే బ్లౌజ్ యొక్క పైన పార్ట్ కింద పార్ట్. ఈ కింది పార్ట్ని పెద్ద పట్టీలు హుక్స్ పెద్ద పట్టీలు అంటాం, లేదంటే షేప్ బెల్ట్లు అంటాం. ఇప్పుడు ఇక్కడ పట్టేసుకొని కొంచెం కిందికి జరపండి, ఎందుకంటే ఇక్కడ కుట్టు కోసం పోతుంది కదా, ఒక పావించి కిందికి జరపండి. కిందికి జరిపి ఇట్లా స్ట్రైట్గా బట్టి ఈ కుట్టు అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇగోండి కుట్టు అనేది మనకి ఈ ప్లేస్లో ఉంది. సో ఏ ప్లేస్లో ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నా అంటే ఇక్కడ మధ్యలో ఒక కుట్టు ఉన్నది, దీన్ని డాట్ అంటాం. ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, ఈ పైన పార్ట్కు కింద పార్ట్ యాడ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది, అందుకే హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సైడ్ జాయింట్స్కి చూడండి, సైడ్ ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ నుండి కుట్టు అనేది ఈ ప్లేస్ వరకు ఉంది, దీనికంటే కూడా 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఇక్కడ డాట్ ఉంటే 1 ఇంచ్ తీసుకోండి, డాట్ లేకపోతే 1/2 ఇంచ్ తీసుకోండి. కొన్ని బ్లౌజ్కి డాట్ అయితే ఉండదు. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ తెలిసింది, మరి మిడిల్లో ఎంత పొడుగు ఉండాలి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మిడిల్లో ఈ షేప్ బెల్ట్ యొక్క పైన భాగంలో మనకి ఇది ఉంటుంది, దీన్ని ఏమంటామంటే మెయిన్ డాట్ అంటాం. ఇది పైన భుజం దగ్గర పట్టుకొని ఇలా తీసుకోండి, పైన భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా కిందికి తీసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు అంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర మనం ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ అనేది ఎట్లా వచ్చింది మనకి, పైనుండి ఇది ఎక్కడి వరకు ఉన్నదో చూసుకుంటూ వచ్చింది. సేమ్ ఇదే పాయింట్ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది కూడా తీసుకోవాలి. ఎలా తెలుస్తుంది మరి అంటే ఇక్కడ స్ట్రైట్గా పట్టుకోండి. ఏ కొలత బ్లౌజ్కైనా ఇది దీనికి జాయింట్ అయి ఉండదు. ఒకవేళ ఇది దీనికి జాయింట్ అయి ఉంది అంటే స్టిచ్ చేయడం కరెక్ట్ కాదు, అదేవిధంగా బ్లౌజ్ కూడా కుదరదు. సో చూడండి, ఎటు సైడ్ అయినా మీకు అదే విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా పట్టేసుకొని హుక్స్ కాజా పట్టి నుండి స్ట్రైట్గా పట్టుకొని ఈ లైన్ పైన మార్కింగ్ పెట్టుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి, ఎందుకంటే కుట్టు కోసం. ఇక్కడ వరకు ఉంది కదా, ఈ వరకే మార్కింగ్ పెట్టుకొని ఇటొక 1/2 ఇంచ్, కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నా కదా, ఇటొక 1/2 ఇంచ్, ఇటొక 1/2 ఇంచ్ తీసుకొని ఇప్పుడు ఈ డాట్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. మరి ఈ ప్లేస్లో ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో ఇట్లా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. కానీ చంక భాగంలో మనం ఒక పని చేయాలి కదా, ఏంటది అంటే ఇట్లా ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏం చేసినాం, హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది ఎక్కువ తీసినాం. ఎందుకు తీసినాం ఆ లోతు అనేది, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కాబట్టి లోతు తీసినాం. సేమ్ ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇది ఇక్కడ ఇది మన ఫిట్టింగ్ పాయింట్, అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక లైన్తో స్టిచ్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇలా లోపలికి తీసుకోవాలి. ఇది కొలత బ్లౌజ్తోని తెలియదు, ఇవి చిన్న టిప్స్ అయితే మనకి గుర్తుండాలి. ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా, చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదే విధంగా తీసుకున్నప్పటికి కూడా ఇక్కడ ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా, ఇది పొడుగు కదా, ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు కదా, ఇక్కడ నుండి ఇట్లా తీసుకోండి క్రాస్లా. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు. అదేవిధంగా ఇటు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇట్లా తీసుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది రాదు. ఒకవేళ తీసుకోకపోయినా ప్రాబ్లం రాదు, కాకపోతే కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈవెన్గా రాకుండా ఎక్కువ తక్కువ వస్తాయి. ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఎందుకు ఇక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవ్వడం వల్ల ఇది కరెక్ట్గా రాదు, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ డాట్స్
ఈ డాట్ అనేది ఈ పాయింట్ దగ్గరనే మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి, 2.5 ఇంచులు ఉండాలి. మరి ఇక్కడ ఎట్లా తీసుకోవాలి అంటే ఇది ఎంత ఉందో కరెక్ట్గా ఇట్లా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకొని ఆ ప్లేస్లో మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి సెకండ్ డాట్. నెక్స్ట్ థర్డ్ డాట్ ఏంటి, ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇక్కడ క్రాస్లో ఎక్కడికి వస్తే అక్కడ అది థర్డ్ డాట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ డాట్. ఈ ఫోర్త్ డాట్ అయితే అన్నిటికీ అవసరం లేదు, కొంచెం క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా అయితే స్టిచ్ చేయొద్దు, క్రాస్లో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇంకేం కావాలి దీనికి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు కావాలి. షేప్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా పెట్టేసి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ సైజ్ వాళ్ళకి ఏ విధంగా షేప్ బెల్ట్ కట్ తీసుకోవాలి అనేది నేనైతే పోస్ట్ చేస్తాను వీడియో. ఓకేనా, ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.